ఏమైంది? ఎందుకంత బాధపడుతున్నావు? చాలా వర్క్ ఇచ్చారు, మీటింగ్స్ మీద మీటింగ్స్ ఉన్నాయి, అసలు బ్రేక్ కూడా ఇస్తలేరు, అందుకే తలకాయ చాలా నొస్తుంది. సరే అయితే ఒక పని చేద్దాం, నీ వర్క్ నాకు నేర్పి, ఎప్పుడన్నా నీకు స్ట్రెస్ ఎక్కువైంది అనుకో నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను నీ వర్క్ చేసి పెడతా. సరేనా? నీకు కనీసం ఎక్సెల్ అని వస్తుందా? ఎక్సెల్ నాకెందుకు వస్తుంది? ఏమో ఎల్లో వస్తుంది. కొత్త డ్రెస్ తీసుకుంటున్నావా నాకు? అసలు ఎంఎస్ ఆఫీస్ అంటే తెలుసా నీకు? అసలు నాకు పోస్ట్ ఆఫీస్ తెలుసు, ఎంఆర్ఓ ఆఫీస్ తెలుసు, ఈ ఎంఎస్ ఆఫీస్ ఏడు ఉంటది అబ్బా? మీ ఇంటి అనుకుంటదే, మీ ఇంటి అనుకుంటది. ఎప్పుడు కట్టిరు? కొంపదీసి ఆ మున్సిపల్ ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్ అయితే అన్నారు కదా. కనీసం పైథాన్ అంటే ఏమిటో తెలుసా నీకు? పైథానా? పైథాన్ నాకేం తెలియదు. పైథాన్ అంటే కొండ చిల్వ, మా స్కూల్లో చెప్పిరు, నాకు ఎప్పుడో తెలుసు. డిఎస్ అంటే తెలుసా? నాకు డిఎస్ తెలియదు కానీ డిఎస్పి తెలుసు, దేవిశ్రీ ప్రసాదే కదా, ఆయన పాటలు చాలా బాగుంటాయి తెలుసా. ఇదంతా కాదే, కనీసం మౌస్ అంటే తెలుసా? మౌస్ పట్టుకోవడం తెలుసా? మౌస్ అంటే నాకెందుకు తెలియదు? ఎల్క అయినా ఎల్కలు పట్టుకోవడం నేనేమైనా పిల్లినా? ఇవాళ నీకు ఇష్టమైన తలకాయ కూర తేలేదని నా తలకాయ తింటున్నావు కదా, నాకు అర్థమైంది. ఏ నేను చెప్పిన ఆన్సర్లు కరెక్ట్ కావా? ఇవన్నీ తెలిస్తే నేను నీకు హెల్ప్ చేయలేనా? నువ్వు చెప్పిన ఆన్సర్లకి నా తలకాయ గిర్రోన తిరుగుతుంది. నా ముఖాన ఒక కాఫీ అన్న కొట్టు. కాఫీ అని ఎంతసేపు చెప్పాలి? నా తలకాయ గిర్రున తిరుగుతుంది, ఇంతవరకు కాఫీ రాలేదు, పావుగంట అయింది. కాఫీ నీ వెనక పెట్టి 15 నిమిషాలు అవుతుంది. 15 నిమిషాలు అయిందా? కాఫీ కూడా చల్లారింది, అయినా చెప్పాలి కదనే. అయినా కాఫీ ఎందుకు నా వెనక పెట్టినావు? నువ్వే కదా తల తిరుగుతుందన్నావు, వెనక తిరిగినప్పుడు చూసుకొని తాగుతావులే అనుకున్నా, చూడలేదా? నువ్వు తలకాయ కూర లేకున్నా నా తలకాయ తిన్నావు కదా ఈరోజు. హ్యాపీనా ఈరోజు నీకు?